ఇలా కానీ ఒక్కసారి చాక్లెట్ పాప్‌కార్న్ చేసుకుంటే బయట నుంచి మళ్ళీ అస్సలు కొనుక్కోం. టేస్ట్ కూడా అంతే బావుంటది. సో, లేట్ చేయకుండా తొందరగా ప్రాసెస్‌లోకెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే 100 గ్రామ్స్ ఆఫ్ డార్క్ చాక్లెట్‌ని ఇలా స్మాల్ పీసెస్‌గా కట్ చేసుకొని ఒక బౌల్‌లో వేసుకోవాలి. దాంట్లో 2 స్పూన్స్ ఆఫ్ షుగర్, 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని చాక్లెట్ కరిగేంత వరకు ఇలా డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో ఉంచుకోవాలి. దీన్నే మనం చాక్లెట్ గనాష్ అంటాం. అండ్ ఈ లోపల కుక్కర్ తీసుకొని దాంట్లో 2 స్పూన్స్ ఘీ, 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని పాప్‌కార్న్ సీడ్స్ కూడా వేసుకొని మిక్స్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే సీడ్స్ పాప్ అవ్వడం స్టార్ట్ అవుతాయో వెంటనే లిడ్ పెట్టేసి పాప్‌కార్న్ సీడ్స్ సౌండ్ ఆగేంత వరకు లిడ్ అనేది ఓపెన్ చేయకుండా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వెయిట్ చేయాలి. అప్పుడే పాప్‌కార్న్ సీడ్స్ అన్నీ బర్న్ అవ్వకుండా అన్ని పాప్‌కార్న్ పాప్ అవుతాయి. చూసారా గోల్డెన్ పాప్ రెడీ అయిపోయింది. ఈ లోపల మన చాక్లెట్ గనాష్ కూడా ప్రిపేర్ అయిపోయింది. చూసారా ఎంత సిల్కీగా గ్లాసీగా ఉందో. ఇంకేముంది చాక్లెట్ పాప్‌కార్న్ ప్రిపేర్ చేసేసుకుందాం. కొంచెం కొంచెం పాప్‌కార్న్ వేసుకుంటూ పైనుంచి గనాష్‌ని ఇలా స్ప్రింకిల్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటా ఉండాలి. ప్రాసెస్ కొంచెం మెస్సీగా ఉంటది కానీ టేస్ట్ అయితే చాలా బావుంటది. మొత్తం పాప్‌కార్న్‌కి చాక్లెట్ అంతా పట్టేటట్టుగా మంచిగా మిక్స్ చేసేసుకొని ఇలా ఒక ప్లేట్‌లోకి సర్వ్ చేసేసుకొని డీప్ ఫ్రీజ్‌లో 15 మినిట్స్ వరకు ఫ్రీజర్‌లో పెట్టేయాలి. సో దట్ చాక్లెట్ ఇంకా పాప్‌కార్న్ అనేది మంచిగా కోట్ అయిపోతాయి. అంతే ఆఫ్టర్ 15 మినిట్స్ తీసేసుకొని సర్వింగ్ ప్లేట్‌లో సర్వ్ చేసుకుంటే మన యమ్మీ చాక్లెట్ పాప్‌కార్న్ రెడీ. దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టుకుంటే 7 డేస్ ఉంటది. బట్ అంతసేపు ఎవరు ఉంచుతారో చెప్పండి. మా ఇంట్లో అయితే 1 డే కూడా ఉండదు. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.